ఏ మాట చెప్పండి? అది మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. ఇక్కడ మాటను గురించి చాలా స్పష్టంగా జ్ఞాని మాట్లాడుతూ ఉన్నారు. మృదువైన మాట, రెండవది నొప్పించే మాట. మన మాట ఎలా ఉంది? మృదువైన మాటగా ఉంటూ ఉందా, నొప్పించే మాటగా ఉంటూ ఉందా? నా మాటలు ఎవరో కూడా వినడం లేదు కదండి అనుకోవచ్చు. ఈ కిటికీలన్నీ వేసేసామండి, తలుపులు కూడా వేసేసి ఉన్నాయండి అని మనం అనుకోవచ్చు. లేదంటే ఫ్యాన్లు కూడా తిరుగుతూ ఉన్నాయండి, ఫ్యాన్ గాలికి అస్సలు నా మాట బయటికి వెళ్ళదు అని మనం అనుకోవచ్చు. లేదు, సౌండ్ బాగా పెట్టామండి, ఈ సౌండ్ సిస్టంలో అస్సలు నా మాట బయటికి వినిపించదు అని మనం అనుకోవచ్చు. ప్రియులారా, ఎవరు వినినా వినకపోయినా, ఎవరికి వినబడినా వినబడకపోయినా, ఆకాశమందలి దేవుడు మాత్రం ఆ మాట ఏం చేస్తున్నాడు చెప్పండి? వింటూ ఉన్నాడు. ఆకాశమందున్నటువంటి దేవుని నుండి ప్రియులారా మనము తప్పించుకోలేం. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన వింటూ ఉన్నాడు. అందుకే ఎప్పుడూ కూడా మనం మాట్లాడేటువంటి ప్రియులారా మాటలు ఎలా ఉన్నాయో ఈ బేసిక్ నాలెడ్జ్లో ప్రియులారా అవి అవసరమో కాదో కూడా మనం పరీక్షించుకోవాలి. ఉన్నతమైన భక్తి చేయండి. 1వ తరగతి చదవకుండా 10వ తరగతి పాఠ్యాంశ పుస్తకాలు పట్టుకుంటే నీకేం అర్థమవుద్ది చెప్పండి? నువ్వు చేయవలసినటువంటి విధి విధానాలు నీ కుటుంబంలో నువ్వు చేయకుండా మనం బైబిల్ పట్టుకుని వచ్చి ప్రియులారా మనం భక్తి పరులమని ఒకవేళ సమాజానికి మనం కనపరుచుకోగలమేమో కానీ మనతో ఉన్నవారికి మనం చూపించుకోగలమేమో కానీ అది చూస్తున్నటువంటి దేవుడు మాత్రం నవ్వుకుంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? నవ్వుకుంటాడు. అందుకే ఆయన అపహాస్యం చేయకముందే, ఆయన నవ్వుకోకముందే మనం ఏం చేయాలంటే మన జీవిత విధానాలను మనం మార్చుకోవాలి. అది మాటేమో, నేను మాట్లాడే మాట మృదువైన మాటగా ఉందా, నొప్పించే మాటగా ఉందా? మృదువైన మాట సంగతి ఏమో కానీ చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే నొప్పించే మాటలు మాట్లాడడం మాత్రం చాలా తీపి అండి.